నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కళానిధి గోపాల కృష్ణ గారు. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, చెప్పండి సార్. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం చేసే దగ్గర వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి? ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఎవరైనా లైంగికంగా వేధిస్తే వాళ్ళు అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద ఆడవాళ్ళకి రక్షణ ఉంది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద ఆడవాళ్ళకి రక్షణ ఉంది. అయితే ఒక కిరాణా షాప్లో ఒక ఓనర్ ఉంటాడు. ఆ ఓనర్కి అసిస్టెంట్గా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ కిరాణా షాప్లో ఈ చట్టం వర్తించాలంటే వర్తించదు. చెప్తున్నా, మినిమం 10 మంది పనిచేస్తూ ఉండాలి. మినిమం 10 మంది పనిచేయాలి. లేదా 10 హార్స్ పవర్ ఉండి 10 హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్లు ఉన్న ప్లేస్ని వీళ్ళు గుర్తించారు. అయితే 10 హార్స్ పవరు లేకపోతే 20 మంది వర్కర్సు, ఇలాగ ఫ్యాక్టరీస్ యాక్ట్ లోపల వాళ్ళ డెఫినేషన్ ప్రకారంగా వాట్ ఈజ్ ఎన్ ఇండస్ట్రీ, వాట్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ, వాట్ ఈజ్ ఎ షాప్, ఈ మూడు కూడా నంబర్ ఆఫ్ వర్కర్స్కి లింక్ ఉంది. నంబర్ ఆఫ్ మోటార్సు, వాటి యొక్క లోడు, అంటే 5 HP లోడా, 10 HPనా, 20 HPనా, ఇవన్నీ ఉంటాయి హార్స్ పవర్స్. ఈ హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్స్కి దీనికి లింక్ ఉందన్నమాట ఆడవాళ్ళ రక్షణకి. కాబట్టి ఎక్కడైతే ఇలాంటివి ఉంటాయో వాళ్ళకి ఆడవాళ్ళకి అక్కడ రక్షణ కంపల్సరీ, చట్ట ప్రకారం కంపల్సరీ. అంటే కంపల్సరీ అంటే ఏం చేయాలంటే ఆడవాళ్ళకి రెస్ట్ రూమ్ ఉండాలి, సపరేట్ రెస్ట్ రూమ్ ఉండాలి. వాళ్ళు కనుక పిల్లల తల్లి అయితే వాళ్ళ పిల్లల్ని తెచ్చుకొని 8 గంటల సమయంలో ఒక అర్ధ గంట వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు టైంపాస్ చేయొచ్చు, వాళ్ళకి పాలు ఇవ్వచ్చు, ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఆడవాళ్ళు ఉండేటువంటి ప్లేస్కి అందులోపల ఎంట్రీ ఎవరికి మగవాళ్ళకి ఉండదు, అది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే. తర్వాత ఆడవాళ్ళకి అక్కడ కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఆ కంప్లైంట్ బాక్స్ లోపల వీళ్ళకి ఏమైనా ప్రమాదాలు గుర్తించినా, జరుగుతాయని అనుమానం వచ్చినా, ఎవరి మీదైనా అనుమానం ఉన్నా వాళ్ళు ఒక కంప్లైంట్ రాసి బాక్స్లో పడేస్తే 24 గంటల లోపల స్త్రీ శిశు సంక్షేమ శాఖ లేదా మహిళా సంక్షేమ శాఖ, కేంద్ర ప్రభుత్వంలో నేషనల్, స్టేట్లో స్టేటు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులోని వీళ్ళు కంప్లైంట్స్ వీళ్ళు తీసుకెళ్తారు, చదువుతారు. కంప్లైంట్లో ఉన్న సీరియస్నెస్ని బట్టి వెంటనే వాళ్ళే కేసు బుక్ చేస్తారు. ఓకే, అమ్మాయికి రక్షణ కల్పిస్తారు. అదే గనక SC ST వాళ్ళు అయితే గనక వాళ్ళకి కేసు బుక్ అవ్వగానే 25% డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తారు. కలెక్టర్ ఇస్తాడు, కలెక్టర్ ఇవ్వాలి దాన్ని. ఈ రకంగా వాళ్ళకి అమ్మాయిలకి రక్షణ ఉంది. ఎవరైనా కనుక అమ్మాయిల్ని వేధించినా ఫ్యాక్టరీల్లో కానీ, షాప్లలో కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ అమ్మాయిలను ఎవరైనా వేధించినా, సైగ చేసినా, ఏ రకంగా అయినా సరే అమ్మాయిని, ఆ అమ్మాయి శీలాన్ని శంకించినా, కించపరిచిన, బూతులు తిట్టినా, ఒక బూతు తిడితే కూడా చాలు, చాలా సీరియస్గా ఉంటాయండి ఇవి. ఓకే, ఇది ముఖ్యంగా విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అందులో ఆడవాళ్ళకి ఏమేమి రక్షణ వసతులు ఈ కంపెనీలు కల్పించాలి అనేది గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా కంపెనీ అలాంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోతే ఒక చిన్న కంప్లైంట్ కనుక మీరు రాసి పోస్ట్లో పడేసిన, రిజిస్టర్ పోస్ట్ చేసిన, టెలిఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆఫీసర్లు వచ్చేస్తారు. వచ్చి ఆ కంపెనీని సీల్ చేసేస్తారు. క్లోజ్, ఆఫీస్ క్లోజ్. ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేదాకా ఆఫీస్ క్లోజ్. ఇంకోటి, వీళ్ళకి ఆడుకోవడానికి రిక్రియేషన్ టైం ఉంటుంది. మీరు క్యారమ్ బోర్డ్ ఆడుకోవచ్చు, చెస్ ఆడుకోవచ్చు, ఏవైనా ఆటలు ఉంటే ఆటలు ఆడుకోండి. తర్వాత మీకు లంచ్ టైం ఫిక్స్డ్, ఈ టైం నుంచి ఈ టైం దాకా లంచ్. ఆ లంచ్ టైంలో మీకు వర్క్ చెప్పడానికి లేదు. తర్వాత నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, వారంలో 5 రోజులు కొన్ని కంపెనీలు, 6 రోజులు కొన్ని కంపెనీలు పనిచేస్తాయి. 6 రోజులు పనిచేసే కంపెనీలు ఎక్కువ జీతం ఇస్తాయి. 5 రోజులు పనిచేసే కంపెనీలు అయితే రెస్ట్ ఉంటాయి వాళ్ళకి, 2 days రెస్ట్, సాటర్డే సండే. ఈ 2 రోజులు కూడా వచ్చి పనిచేయి అనే హక్కు వాళ్ళకి లేదు. ఒక కేసు అయింది. ఒక వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. IBM హైదరాబాద్లో జాబ్లో చేరాడు.
నెట్వర్క్ అనలైజర్గా చేరాడు. సరే 45,000-50,000 శాలరీ వచ్చేది, చేస్తూ ఉండేవాడు. అక్కడ వీటి తోటి ఉద్యోగులు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఈ ఈ అబ్బాయి వచ్చింది ఛత్తీస్గఢ్ నుంచి. వీడంటే వాళ్ళకి పడదు. వాళ్ళు ఏం చేశారు, మేనేజ్మెంట్కి పుల్లలు పెట్టి వీళ్ళు ఎట్లాగా తీసేయాలని చూశారు. మేనేజ్మెంట్ ఏమనేది, సాటర్డే సండే కూడా నువ్వు పనిచేయాలి అని కండిషన్ పెట్టింది. చేయలేకపోతే వీళ్ళు మా ఆఫీస్ మానేసి వెళ్ళిపోతున్నారు. వీడు అన్నాడు, నేను చేయను, నేను మానను, మీరు ఏమైనా చేసుకోండి అన్నాడు. సరే విషయం లేబర్ కోర్టుకి వెళ్ళింది. లేబర్ కోర్టుకి వెళ్ళిపోయింది. ఐడి నాకు తెలిసి 26 ఐడి నెంబర్ 26/2010 అనుకుంటా, ఏదో నెంబర్ ఉంది అది. దాన్ని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటారు, దాన్ని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కేసు ఫైల్ చేశాడు. ఓకే, చూసారా ఎట్లా ఉంటే. సో సాటర్డే సండే మీరు కంపల్సరీ చేయలేరు, ఎవరిని కంపెలింగ్ చేయలేరు మీరు. వీడు చేయాల్సిందేరా నువ్వు, వాడు హక్కు వాడుకుంది. ఆ 2 రోజులు వాడు సెలవు అంటే వాడు సెలవు ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి ఇలాంటి కంపెనీల మీద వీళ్ళ యాక్చువల్గా మాట్లాడాలంటే ఈ లేబర్ కమిషనర్ యొక్క ఇది ఉండాలి, పరిశీలన ఉండాలి, వాళ్ళ మీద ఒక ఇది ఉండాలి, కంట్రోల్ ఉండాలి. వాళ్ళు చేయరు ఆ పని, ఎందుకంటే వాళ్ళకి వచ్చే మామూలు వస్తుంటుంది నెల. కాబట్టి కనీసం కంపెనీ వైపు కన్నెత్తి కూడా వీళ్ళు చూడరు. దీనివల్ల ఇలాంటి ఎంప్లాయీస్ పాపం జీవితాలు పాడు చేసుకొని, ఇప్పుడు అబ్బాయి మానేశాడు. మానేసి ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి ఛత్తీస్గఢ్లో కిరాణా షాప్ నడిపిస్తున్నాడు. చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హైకోర్టులో వేశాం, ఇవాటికి 7 ఏళ్ళు అయింది. బెంచ్ మీదకి రాదా కేసు. వాడు ఎంతకాలం ఉద్యోగం లేకుండా ఉంటాడండి. వాడికి ఎన్ఓసి ఇస్తే కానీ వాడు ఇంకో కంపెనీలో చేరలేడు. అవి లేకపోవడం వల్ల ఇంకో కంపెనీలో వాడిని ఉద్యోగం పెట్టలే వాడికి. అందుకని వాడుకున్న ఆధీనం ఒకటే, ఉన్న 5-6 లక్షలు పెట్టుకున్నాడు, చిన్న కిరాణా షాప్ పెట్టుకొని ఛత్తీస్గఢ్లో టైంపాస్ చేస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ అమ్మాయిలకి అంటే మైనర్ స్కూల్స్ వెళ్ళే పిల్లలకు కానివ్వండి, కాలేజీలకు వెళ్ళే పిల్లలకు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉంటాయి? 12 ఏళ్ళు, 11 ఏళ్ళు, 9 ఏళ్ళు ముగ్గురు అమ్మాయిలు వరంగల్లో జరిగింది. ముగ్గురు అమ్మాయిలు స్కూల్ గోయింగ్. వాళ్ళ స్కూల్లో ఈ పిల్లలకి వాట్ ఈజ్ ఏ గుడ్ టచ్, వాట్ ఈజ్ ఏ బ్యాడ్ టచ్ అనేవి నేర్పించారు. నేర్పించిన తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిల్లో 2 అమ్మాయిలు, మొదటి 2 అమ్మాయిలు ఇద్దరు ఏం చేశారు, వాళ్ళ అమ్మని అడిగారు, అమ్మా ఈ బ్యాడ్ టచ్ అనేది బయట వాళ్ళు చేస్తేనే తప్ప మన వాళ్ళు కూడా, మన ఇంట్లో వాళ్ళు కూడా చేయొచ్చా అని అడిగింది. అడిగితే వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది, ఇంట్లో వాళ్ళు ఎవరు రా అంది. ఆ అమ్మాయి రోజు కొంచెం చొప్పున 3 రోజుల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పింది. ఏమని, పెద్ద మామయ్య రోజు నన్ను టచ్ చేసేవాడు, మనము రాఖీ పండగకి వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ నువ్వు కట్టించుకునేదాన్ని కదా, ఆ టైంలో పెద్ద మామయ్య నా చెస్ట్ ప్రెస్ చేసేవాడు. తర్వాత నేను గట్టిగా అరవబోతే నా మూతికి వాడి మూతిని పెట్టేసి లిప్కి సీమంటాడు, ఇలా చేస్తున్నాడు పెద్ద మామ, ఈ రకంగా నన్ను చెల్లెని కూడా చేశాడు అని చెప్పింది. సరే వాళ్ళు ఏం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లోనే వీళ్ళమ్మ వాడిని సాగు కొట్టింది, సొంతంగానే కొట్టింది వాడిని, పోలీస్ స్టేషన్లో కొట్టింది. కొట్టేవాడికి పోలీసులు ఏం చేశారు, మామూలుగా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. దీంట్లో చిన్నపిల్లల పట్ల లైంగికంగా ఎవరన్నా వేధిస్తే పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అబ్యూస్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద ఎప్పుడైతే కేసు పెడతారో దానికి బెయిల్ ఇవ్వరు. ఇచ్చిన 90 రోజుల తర్వాతే అనుకోండి, ఈ రకంగా ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు. సరే వాడిని పట్టుకురాడరా అని ఇంటికి పోతే, పోలీసుల సంగతి తెలుసు కదా, వరంగల్ పోలీసులు, కాకతీయ యూనివర్సిటీ పిఎస్ జరిగింది ఇది. వాళ్ళు ఏమంటారు, అబ్బాయి దొరకట్లేదు సార్, దొరికితే మేము పట్టుకొస్తాము. ఎవడో అబ్బాయి అంటే వాడు బార్ అసోసియేషన్లో అడ్వకేట్, వాడు ఒక అడ్వకేట్ బార్ అసోసియేషన్లో, వాడు దొరకట్లేదు సార్ అని చెప్పారు. వాడికి 4 రోజులు టైం ఇచ్చారు. మంచిగా వీడు ఏం చేశాడు, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని 10వ తారీఖు బెయిల్ అప్లై చేశాడు. 13వ తారీఖు వాడికి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. వాడిని అరెస్ట్ చేయకుండా బెయిల్ వచ్చేసింది. అందరి విషయాల్లో షూరిటీలు తీసుకుంటారు, 1,50,000 అట్లా షూరిటీలు తీసుకుంటారు. వీడు అడ్వకేట్ కదా, అందుకని అడ్వకేట్కి కన్సెషన్ ఉంటుందన్నమాట అక్కడ. అందుకని వీడికి ఏం చేశారు, షూరిటీ తీసుకోలే, 20,000 సెల్ఫ్ పూచీకత్తు, సెల్ఫ్ బాండ్, ఆ సెల్ఫ్ బాండ్ మీద బండి వదిలేశారు. మీరు అంటారు వర్కింగ్ ప్లేస్లలో ఇలాంటి మైనర్ చిల్డ్రన్కి జరిగితే
అంటే స్కూళ్ళల్లో కానీ సినిమా హాళ్ళల్లో కానీ ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా అమ్మాయిలకి ఇలాంటి అనుభవాలు జరిగితే ఏం చేయాలి అన్నారు కదా. ఇప్పుడు ఈ పాపం ఈ అమ్మాయిల పరిస్థితి ఎట్లా చూసారా, కోర్టుకి ఎక్కేశారు, వీళ్ళ ఫోటోలు ఐడెంటిఫై అయిపోయినాయి. అక్కడ వరంగల్ కోర్టు మొత్తానికి తెలిసిపోయింది ఆడపిల్లల పట్ల ఇట్లా జరిగిందని, చేసినవాడు ఫలానా అని తెలిసిపోయింది. చేసిన వాడికి శిక్ష లేకుండా వాడు యాంటిసిపేట్ చేసుకొని బెయిల్ తీసేసుకున్నాడు హ్యాపీగా, షూరిటీ కూడా వాడికి లేదు. ఇలాగుంటాయి. ఇప్పుడు ఆడపిల్లలు రేపు పొద్దున స్కూల్కి వెళ్తే వీడికి ఒకటి శిక్ష పడలేదు, మళ్ళీ వీళ్ళు స్కూల్కి పోతే వీళ్ళు తలదించుకొని ఎవరిని చూడకుండా వీళ్ళ బాధలు వర్ణనాతీతం. చట్టంలో ఏం చెప్పిందంటే ఇలాంటి కేసులలో ఆడపిల్లల మొహాలు చూపించకండి, వాళ్ళ పేర్లు బయట పెట్టకండి అని చట్టం చెప్తుంది. చెప్తుంటే ఇగో చట్టం ఇలా ఉంది, మరి ఏం చేస్తాం మనం? ఇలాంటి చట్టాల వల్ల వీళ్ళు బయటపడిపోయి పాపం వాళ్ళ అమ్మా నాన్న ఏడవని రోజు లేదు, విన్నారా? కాబట్టి ఈ మైనర్ చిల్డ్రన్ విషయంలో వీళ్ళకి రైట్స్ ఉన్నాయి, కొన్ని రైట్స్. చిల్డ్రన్కి సంబంధించి ఒక అథారిటీ ఉంది, అథారిటీ గవర్నమెంట్ బాడీ, వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు వీళ్ళ రక్షణ కానీ వీళ్ళకి నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. అట్లా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ శాతం ఇలాంటి పిల్లల్ని పాడు చేసేవాళ్ళు సొంత చుట్టాలే ఉంటారు, బయట ఉండడు. అవునండి, బయట వాడు ఉండడు. అవును. కాబట్టి వాళ్ళకి గనక మనం గట్టిగా బుద్ధి చెప్పకపోతే సంఘంలో జరుగుతుంటాయి, సొసైటీలో ఇట్లాంటివి. ఇప్పుడు అడ్వకేట్ చేశాడు, మరి వాడికి గట్టిగా బుద్ధి చెప్దామంటే మరి కోర్టే వాడికి బెయిల్ ఇచ్చేసింది. యాంటిసిపేటరీ వీళ్ళు కోర్టుకు తెలియదు ఆ పోక్సో యాక్ట్ ఉందని, తెలుసు కదండి. తెలుసు. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్ని చాలా అర్థమయ్యే విధంగా పాయింట్ టు పాయింట్ చెప్పారు. సీరియస్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.